తిరుమల శ్రీవారి లడ్డూకి సంబంధించి నెయ్యి కల్తీ విషయంలో వైసీపీ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది. ఏదైతే సుప్రీంకోర్టు ఏర్పాటు చేసినటువంటి సిట్టే ఈ విషయాలన్నిటి కూడా తాజాగా బయటపెట్టినటువంటి సందర్భంలో వైసీపీ పార్టీకి, వైసీపీ నాయకులకి ఏం చేయాలో తోచక చివరికి దీంట్లో కూడా కూటమి ప్రభుత్వాన్ని లాగేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి మొత్తానికి కూటమి ప్రభుత్వం మీద బురద జల్లేటువంటి యొక్క కార్యక్రమానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకంరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్తే అమ్మా. సార్, మొత్తానికి ఎవరైతే ఈ యొక్క కల్తీ నెయ్యి వివాదంలో ఉన్నారో వాళ్ళని ఎవరిని వదిలేదంటూ సిట్ ఇప్పటికే చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మాజీ టీటీడీ చైర్మన్గా పనిచేసినటువంటి వైవి సుబ్బారెడ్డికేమో 13వ తారీఖు విచారణకు రావాల్సిందిగా నోటీసులు అందజేసింది. మరోపక్క మాజీ ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డిని ప్రస్తుతం విచారిస్తున్నారు తిరుపతి సిట్ కాలనీలో. ఏమంటారు? ఇది కొంచెం ముందడుగు. ఎందుకంటే ఈ సుప్రీం న్యాయస్థానం ద్వారా ఈ సిట్టు ఏర్పాటు చేయటం వల్ల చాలా విషయాలు వెలుగులో వస్తున్నాయి. ప్రభుత్వం కూడా తన పని తాను చేసుకుంటూ వెళ్తూ ఉంది. ఇప్పుడు సుబ్బారెడ్డిని రేపు 13వ తారీఖు నాడు విచారణకు రమ్మంటాం. ఇప్పటి వరకు ఎక్కడ ఉన్నాడో తెలియనటువంటి ధర్మారెడ్డి ఈరోజు విచారణ ఎదుర్కొంటారని చూస్తూ ఉంటే వీలైన తొందరలోనే దీనికి సంబంధించిన బాధ్యులందరినీ, నాకు తెలిసి ఆ దేవదేవంతో పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా ఇప్పటి వరకు బతికి బట్టగట్ల. ఆయనకి ఏదో అపవిత్రం చేయాలన్నా, ఆయన్ని నీలాపనిందలు వేయాలన్నా కూడా వాళ్ళ మీద ఆయన తగు చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. అందుట్లో తప్పదంట, తప్పించుకోలేరు. ఆయనే చంద్రబాబు నాయుడు గారి నోటి అంతా పలికించారని అయితే నేను భావిస్తున్నాను రోజు. కాబట్టి ఆయనే న్యాయం చేస్తాడు. ఆయన అన్యాయం చేసిన వాళ్ళందరికీ కూడా వీలైనంత తొందరలోనే శిక్షలు పడతాయి అని అయితే మనం భావించవచ్చు. కానీ ఇప్పటికీ వైసీపీ సోషల్ మీడియా, సాక్షి ఛానల్, వైసీపీ నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కుట్రుంది దీంట్లో, అసలు లడ్డూ కల్తీకి సంబంధించి దేవుణ్ణి దీంట్లో రాజకీయాల్లోకి లాగుతారో వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళ మీద ఏ విషయం తట్టుకోలేక మీరేమంటారు? ఎవరైతే ఈ అజయ్ సుగంధ్ అనే వ్యక్తి ఈ కెమికల్స్కి సంబంధించినటువంటిది సప్లై చేశాడని చెప్పని మనకి వార్తలు అందుతున్నాయో, ఇప్పుడు అతన్ని అదుపులో కూడా తీసుకోవడం కూడా జరిగింది. విస్తుపోయే నిజాలు ఈరోజు న్యాయస్థానం ముందు సిట్ వాళ్ళు పెట్టారు. అందుట్లో 5 సంవత్సరాల నుంచి అతను వాళ్ళకి సప్లై చేస్తున్నాడు బోలిబాబా డైరీకి. అతను 1 లీటర్ కూడా పాలు సేకరణ చేయలేదు అతని సంస్థ. 1 కిలో నెయ్యి కూడా అతను, అంటే వెన్న కూడా అతను తయారు చేయలేదు. మరి అలాంటి వ్యక్తి ఇవి వాళ్ళకి అందజేసిన తర్వాత వాళ్ళు 68 లక్షల కిలోల నెయ్యిని 5 సంవత్సరాల్లో తిరుమల తిరుపతి దేవస్థానానికి పంపించారు అంటే అది ఏ స్థాయిలో జరిగిందో, 250 కోట్ల రూపాయల పై చిలుకు. అంటే ఏ విధమైనటువంటి అపవిత్రానికి సంబంధించి హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా కావాలని చేశారో స్పష్టంగా ఇక్కడ అర్థమైపోతూ ఉంది. దీన్ని కనుక మీరు గమనిస్తే, అంటే గత సంవత్సరం ఆగస్టులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రపంచానికి ఆగస్టులో చెప్పారు, ఇలా మాంసకృతులతో కూడినటువంటి నెయ్యి, కల్తీ నెయ్యిని, దేవదేవుని ప్రసాదంలో కలిపే నెయ్యిని వాళ్ళు ఇలా కల్తీ చేశారని చెప్తుంటే నాకు తెలిసి హిందూ సమాజం మొత్తం ఒక్కసారిగా అవాక్ అయింది. కారణం ఏంటంటే ఆ దేవదేవుని భక్తులు అందరూ కూడా, అరే మనము ఇది ఆహారం తీసుకున్నామా, అంటే పలహారంగా తీసుకున్నామా, మనం అది ప్రసాదంగా మనం భావించామా, ఆ దేవదేవుడికి ఇంత అన్యాయం చేస్తారా అని ఒక్కసారిగా అందరూ కొంచెం భ్రాంతిలో ఉన్నారు అందరూ కూడా. ఆ సమయంలో వాళ్ళు ఎదురుదాడి చేయడం మొదలుపెట్టారు. అప్పుడు ఉందెవరు? కరుణాకర్ రెడ్డి చివరిలో, ముందు 4 సంవత్సరాలు వైవి సుబ్బారెడ్డి. వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్న సమయంలోనే దీనిలో విషయాలన్నీ బయటకు వచ్చి విజిలెన్స్ వాళ్ళు రిపోర్ట్ ఇస్తే వాళ్ళతోటి తన ఇంటికి పిలిపించుకొని మాట్లాడాడు. అంతే తప్ప దాన్ని క్యాన్సిల్ చేయలే, కొనసాగించుకుంటూ వచ్చారు. ఆ తర్వాత కరుణాకర్ రెడ్డి ఇంకొంచెం విస్తృత స్థాయికి తీసుకొని వెళ్ళాడు దాన్ని. అంటే దీన్ని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ధనార్జనగా భావించారే తప్ప భక్తితోటి, మరి ప్రపంచంలోనే అంతమంది భక్తులు ఉన్నటువంటి ఆ దేవదేవుణ్ణి ఈ విధమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించేసి భక్తులకు దూరం చేయాలని, ఆ దేవదేవునికి సంబంధించిన ఆస్తుల్ని లాగేసుకోవాలని, ఉన్నంత వరకు వ్యాపారం చేయాలని, డబ్బులు సంపాదించుకోవాలని మాత్రమే వాళ్ళు ఆలోచించారే తప్ప ఏ రోజు కూడా ఇంకా మెరుగైన సేవలు ఎలా అందించాలి, సామాన్య భక్తుడికి ఎలా అందుబాటులో తీసుకురావాలి, అంటే సామాన్య భక్తుల్ని దూరం చేయాలని కూడా ప్రయత్నించారు. మీరు గమనించుకోండి, శ్రీవాణి టికెట్లు పెట్టి రేట్లు పెంచేసి, మరి వసతి గదుల రేట్లు పెంచేసి, ఇవన్నీ కూడా నాణ్యం లేక ఇవన్నీ కూడా వరుసని వాళ్ళు కావాలని చేసుకుంటూ వస్తున్నారు. ఆ క్రమంలో భాగంగా వాళ్ళకి ఏదొచ్చినా కూడా అది ఆదాయ మార్గాలని భావించారు.
తర్వాత భక్తుల్ని రానియకుండా చేయడం కోసం ఈ నాసిరకం కల్తీ నెయ్యిని వాడటం, అలాగే ప్రసాదాలకు సంబంధించిన దాన్ని కూడా నాణ్యత లోపమైనటువంటి దినుసులను వాడటం, ఇవన్నీ కూడా చేశారు. వాళ్ళు చేసి వాళ్ళు ఏం చేయాలో చేసుకుంటూ వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఈ మాట మాట్లాడంలోనే ఆనాటి మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అతను బయటకు వచ్చేసి ఓ ప్రెస్ మీట్ పెట్టేసి శ్రీవారి గురించి, ఈ ప్రసాదాల గురించి ముఖ్యమంత్రి గారు ఇంత బాధ్యతారహితంగా మాట్లాడతారా? రెండోది, మా చిన్నాన్న అంటే వైవి సుబ్బారెడ్డి, ఆయన గురుస్వామి, ఆయన అపారమైన భక్తుడు, అప్పుడు సూపర్ స్వామి కూడా చెప్పారు. సూపర్ స్వామి, మరి ఆయన అపారమైన భక్తుడు, ఇలా చేస్తారా? కరుణాకర్ రెడ్డి అసలు ఇంకా హిందూ సమాజానికి ఆదర్శవంతమైన వ్యక్తి అని చెప్పిన వాళ్ళిద్దరిని అనగేసుకుంటూ వచ్చి చంద్రబాబు నాయుడు గారు విమర్శిస్తూ మాట్లాడాడు. వీళ్ళకి తోడు సుబ్రహ్మణ్య స్వామి దిగాడు ఢిల్లీ నుంచి, ఇది సిబిఐ విచారణ చేయాలి అని చెప్పారు. మరి ఈరోజు సిబిఐ వాళ్ళే కదా ఎంత బయటపెట్టింది? సుప్రీం న్యాయస్థానానికి, అట్లాగే ఉండవల్లి అరుణ్ కుమార్, వైవి సుబ్బారెడ్డికి సంబంధించి చాలా ఆయన గురించి నాకు తెలుసు, అపారమైన దైవభక్తి ఉన్నటువంటి వ్యక్తి, ఆయన ఇలా చేయడు అని చెప్పని ఆయన మాట్లాడాడు. ఈయన సుప్రీంకి వెళ్ళాడు, సుప్రీం న్యాయస్థానానికి, వైవి సుబ్బారెడ్డి. ఏం జరిగిందో వాళ్ళే ఈ సిట్టు నిలుపుదేయాలని చెప్పంటే వాళ్ళు ప్రత్యేకమైన సిట్టునేసి విచారణ చేయమంది సుప్రీంకోర్టు. ఇప్పుడు మరి వీళ్ళు ఏం సమాధానం చెబుతారు? వాళ్ళు ఇచ్చిన రిపోర్టే కదా. ఇద్దరు సిబిఐ అధికారులు, ఇద్దరు రాష్ట్ర అధికారులు, ఒక అతను ఫుడ్ సేఫ్టీకి సంబంధించి, నేషనల్ ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి అధికారి, వాళ్ళ 5 ఇచ్చిన దాంట్లో చాలా స్పష్టంగా వాళ్ళు కల్తీ ఈ కెమికల్స్ని వాడారని స్పష్టంగా వచ్చేసింది, వివరాలతో కూడింది వచ్చేసింది కదా బయటికి. మరి దీనికి ఏం సమాధానం చెబుతారు? అంటే ఇప్పుడు క్షుణ్ణంగా ఆలోచిస్తే ప్రజలందరికీ చాలా స్పష్టంగా, అంటే ప్రజలందరికీ తెలుసుకున్నారు కాబట్టే వాళ్ళ 11 స్థానాలకు పరిమితం చేశారు. ఇప్పుడు గత సంవత్సరం నుంచి చూస్తూనే ఉన్నాం, కరుణాకర్ రెడ్డి వారానికి ఒకసారి వచ్చేసి, 10 రోజులకు ఒకసారి వచ్చేసి ఏదో ఒక నెపం వేసేసి తిరుమల తిరుపతి దేవస్థానం గురించి, పాలక మండలి గురించి నానా రకాల యాగి చేస్తూ ఉన్నారు. ఆయన వెళ్ళి ఏకంగా తడిబట్టలతోటి దేవదేవుడి తరపున నేను ఏ తప్పు చేయలేదని చెప్పని ప్రమాణ స్వీకారం చేసిన సందర్భాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఆయన నల్లరాయి అని చెప్పని మాట్లాడాడు వెంకటేశ్వర స్వామి. మరి ఆయన ఏమైనా చెప్తాడు, ఏ విధంగా చెప్తాడు? ఎందుకంటే నమ్మని వ్యక్తి కదా అతను. మరి అలాంటి వ్యక్తిని ఆ రోజు రాజశేఖర రెడ్డి నియమించాడు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నియమించాడు. మీరు చూసుంటే చాలా వీడియోల్లో వైవి సుబ్బారెడ్డి ఆ రోజు ఉన్నప్పుడు ఏంటి 500 ఉందా సేవకి చేసేయండి 5,000, 300 ఉందా చేసేయండి 2,500, ఏంటి గదులకి ఎంత 200, 300 ఉన్నాయా చేసేయండి 3,000, 4,000, ఇలా ఇష్టారహితిగా వేలం పాడబెట్టినట్టు పెట్టేశాడు. వ్యాపార కేంద్రం చేశాడు, ఒక పర్యాటక కేంద్రానిగా మార్చారు దాన్ని. ఆ రోజు పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నటువంటి రోజాని కూడా చూసాం మనం. టిక్కెట్లు ఎక్కడెక్కడో 500 రూపాయల టిక్కెట్లు వాళ్ళని తీసుకొస్తే వాళ్ళు పైకి వెళ్ళి 500 రూపాయల టిక్కెట్లు పెట్టేసి దాన్ని 1,000 రూపాయలకు అమ్ముకున్న సందర్భాలు కూడా ఇప్పుడు వెలుగు చూస్తూ ఉన్నాయి. ఇవన్నీ చేసింది వాళ్ళు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద ఈరోజు బురద జల్లే కార్యక్రమం కూడా ఎత్తుకుంటుంది కూడా వాళ్ళే. ఎందుకంటే ఎదురుదాడి చేయటం వాళ్ళకి అలవాటు. వాళ్ళకి సరిగ్గా శిక్షణ చేయకపోవటమే కూటమి చేస్తున్నటువంటి తప్పు. కరుణాకర్ రెడ్డి మీద ఇంతవరకు చర్యలు లేవు కదా. అలాగే అసలు ఆ రోజు అధికారిగా ఉన్నటువంటి ధర్మారెడ్డి ఏమైపోయాడు? అసలు ఆయన మొత్తం పర్యవేక్షణ ఆయన ఆధ్వర్యంలోనే జరిగింది కదా. కాబట్టి ఆలస్యం అమృతం విషయం అన్నారు. ఒకవేళ కొంచెం ఆలస్యంగా ఏదన్నా తీర్పు వస్తే రావచ్చు, అది వేరే విషయం. కానీ ఇలాంటి వాళ్ళకి మాట్లాడే అవకాశం ఇస్తున్నారు అంటే అది విష ప్రచారంగా వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఎంతో కొంతమంది వాళ్ళ మనుషులు నిజమనే భావించే అవకాశం ఉంటుంది. సత్వరమే అలాంటి వాళ్ళకి ముక్తాడు ఇవ్వకపోతే వాళ్ళ నోటికి అదుపు అనేది ఉండదని అయితే నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.